స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. బలపరచబడుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 89:21 వచనము, నా బాహుబలము అతని బలపరచును. స్నేహితులారా, మన జీవితాలలో ఎన్నో సవాళ్ళు సమస్యలు ఎదురవుతున్నటువంటి వేళ అయ్యో ఈ సమస్యలను సవాళ్ళను ఎదురించి నేను నిలువబడగలనా, ఈ సమస్యలను సవాళ్ళను దాటుకొని వెళ్ళడానికి నా బలము సరిపోదేమో, నా యొక్క ధనము సరిపోదేమో, నా అనుభవము సరిపోదేమో అని ముందున్న సమస్యలను బట్టి సవాళ్ళను బట్టి ఎంతో వేదనను చింతను మనలో చాలామంది అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం కదా. కొత్త కొత్త బాధ్యతలు మన జీవితంలో ప్రవేశించినప్పుడు, ఆయా పనులు ప్రారంభించాల్సి వచ్చినప్పుడు, అప్పటి వరకు చూడనటువంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పుడు, అయ్యా వీటన్నిటినీ నెరవేర్చడానికి, వీటన్నిటినీ భరిస్తూ సరిచేయడానికి, మోయడానికి నా బలము సరిపోదే, నా జ్ఞానము సరిపోదే, నా ఛాయాశక్తులు సరిపోవే, నేను బలహీనుడనై ఉండి శక్తి లేనటువంటి వాడనిగా ఉండి దిక్కు లేనటువంటి వాడనిగా ఉన్న ఈ సందర్భంలో నాకు చేత కావట్లేదు కదా, నేను ముందుకు సాగలేకపోతూ ఉన్నాను కదా, ఈ బలహీనత నన్ను పడద్రోస్తూ ఉన్నది కదా అని కృంగిపోతూ ఉన్న వేళ, నిరాశ నిస్పృహ దుఃఖముతో నింపబడినటువంటి వేళ, స్నేహితులారా, మనలను బలపరచడానికి, ఈ నిరాశ నిస్పృహలలో నుండి మనలను లేవనెత్తడానికి, ఆయన కృప కొరకు సహాయం కొరకు నిరీక్షిస్తూ ఉన్న బిడ్డలను బలపరచడానికి దేవుడు ఈ ప్రోత్సాహకరమైన మన జీవితములను ధైర్యపరచగలిగిన, మన జీవితములను లేవనెత్తగలిగిన ఈ ఆదరణకరమైనటువంటి మాటలను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా బాహుబలము నిన్ను బలపరుస్తుందని. నీ బలము తక్కువగా ఉందేమో, నీ ధనము తక్కువగా ఉందేమో, నీ అనుభవము తక్కువగా ఉందేమో, నీ వయస్సు తక్కువగా ఉందేమో, నీ జీవితంలో అన్ని విషయాలలో నువ్వు క్రింది స్థాయికి చెందినటువంటి వాడవుగా ఉన్నావేమో, కనుక దీన్ని నేను జరిగించలేనని, దీన్ని నేను పొందలేదని బాధను అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావేమో. కుమారుడా, నీ బలము కాదు, కుమార్తె నీ బలం కాదు, నా బలముతో నిన్ను బలపరుస్తాను, నా బలాన్ని
నీకు అనుగ్రహించి కార్యములను జరిగించేటటువంటి శక్తి సామర్థ్యములను నీకు అనుగ్రహిస్తాను అని జీవం కలిగిన దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు నీకు వాగ్దానము చేయుచున్నాడు. ఇక్కడ దేవుడు నా బాహుబలము అనే మాట నీతో పలుకుతూ ఉండగా దీని భావము ఏమై ఉన్నదనంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని, ఆయన కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదని, ఆయన లాంటి బలము, శౌర్యము, శక్తి, సామర్థ్యము కలిగినటువంటి వారు ఎవ్వరూ లేరని, తద్వారా నీ జీవితంలో గొప్ప బలాన్ని, నీ జీవితంలో గొప్ప సామర్థ్యమును, నీ జీవితంలో గొప్ప సహాయాన్ని దేవుని నుండి నువ్వు అనుభవిస్తావని. నిజమే, ఈ దినాన నేను బలహీనుడనని అనుకొనుచు ఉన్నావా? లేక ఇతరులు నువ్వు బలహీనుడవు, నువ్వు చేతగానటువంటి వాడవు, నీవు సరిపోనటువంటి వాడవు అని తృణీకరిస్తూ ఉన్నారా? నీ హృదయంలో నువ్వు ధైర్యం తెచ్చుకో కుమారుడా, నీ హృదయంలో నువ్వు ధైర్యం తెచ్చుకో కుమార్తె. నేను నా బలం వైపు చూడడం లేదు, నేను నా శక్తి వైపు చూడడం లేదు, నేను నన్ను నమ్ముకోవడం లేదు. దేవుడు నాకు వాగ్దానం చేసినాడు తన బలంతో నన్ను బలపరుస్తాడని. కనుక ఈ కార్యాన్ని దేవుని బలాన్ని బట్టి, ఈ పనిని దేవుని బలాన్ని బట్టి, ఈ బాధ్యతను దేవుని బలాన్ని బట్టి నేను ఖచ్చితంగా నెరవేర్చగలను, ఈ సమస్యను దాటిపోగలను, ఈ బంధకాలను ఎదిరించగలను అని నిశ్చయత కలిగి జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ ఉన్నత నామమునకు కృతజ్ఞతలయ్యా. నిజమే, ఎన్నో విషయాలలో మేము బలహీనులమయ్యా, ఎన్నో విషయాలలో చేతగానటువంటి వారంగా తృణీకరింపబడుతూ ఉన్నామయ్యా. ఎన్నో విషయాలలో లేవలేని స్థితిలో పడిపోయి జీవిస్తూ ఉన్నామయ్యా. మా బలహీనతలయందు, మేము కృంగిపోయిన వేళలయందు నా బలము ద్వారా మిమ్మల్ని బలపరుస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడవు కదా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులు, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములు ఎలాంటి బలహీనతలలో వారు ఉన్నారోనయ్యా, ఎలాంటి నలిగిపోయిన స్థితులలో వారు ఉన్నారయ్యా, వారి మొరలను మీరు ఆలకించండి అయ్యా. ఈ ఫలాని విషయంలో నన్ను బలపరచండి అని వారు ప్రార్థిస్తూ ఉన్న ప్రార్థనలకు మీ జవాబును అనుగ్రహించండి అయ్యా. నీ ప్రియబిడ్డలయ్యా మీ మీద ఆధారపడుతూ ఉన్నారయ్యా. వారి ప్రార్థనలను ఆలకించవలసినదిగా మనవి చేయుచు క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.